ఇండోనేషియాలో ఏర్పడ్డ భూకంపం కారణంగా మన తీర ప్రాంతంలోనే భూమి స్వల్పంగా కంపించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.7గా నమోదైంది. గతంలో సునామీ వచ్చిన ప్రాంతానికి 495 కిలోమీటర్ల దూరంలో ఈసారి భూమి కంపించింది. దీని ఫలితంగానే భారతదేశ తూర్పు తీరమంతా స్వల్పంగా కంపించింది. శ్రీకాకుళంలో నుంచి చెన్నై వరకు దీని ప్రభావం కనిపించింది. కంపనాలకు భయపడ్డ ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉద్యోగులు భయంతో కార్యాలయాలు వదిలి బయటకు వచ్చేశారు. ఇండోనేషియాలో ఏర్పడ్డ భూకంపం కారణంగా అమెరికా భౌగోళిక విభాగం 28 దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భారతదేశ తూర్పు తీరమంతా స్వల్పంగా భూకంపం సంభవించింది. దీనికి సంబంధించి విశాఖలో మా ప్రతినిధి శ్యామ్ ఉన్నారు. అతను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండి, విశాఖలో పరిస్థితి ఎలా ఉంది? ఎంతసేపు భూమి కంపించింది? జిల్లాని ఈ విశాఖపట్నంలోని సుమారుగా విశాఖ సహా ఈ గ్రామీణ విశాఖలో కూడా స్వల్పంగా భూమి 3 సార్లు కంపించింది. అయితే దీంతో ఒకసారిగా భయాందోళన గురి చెందిన ప్రజలు ఒకసారిగా బయటకు వచ్చి ఇళ్ల బయట నిలుచుకునే ఆందోళనకు గురి చెందుతున్నారు. అయితే ఎలాంటి భయాందోళనకు గురి చెందాల్సిన అవసరం లేదు. భూ ప్రకంపనలు వచ్చినప్పుడు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేయాలని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. అయితే వాతావరణ శాఖ చెప్తే సుమత్రా దీవుల్లో మనకి భూకంపం చోటు చేసుకుంది. సునామీ వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. దీంట్లో రిక్టర్ స్కేల్ పై 8.7గా ఈ సునామీ రిక్టర్ స్కేల్ పై నమోదైంది. దీనివల్ల దాని ప్రభావం కూడా ఉండొచ్చు అని చెప్పి మనకి వాతావరణ శాఖ చెప్తుంది. దీనివల్ల విశాఖ సహా తూర్పు కోస్తా తీరంలో మొత్తం చెన్నై, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ రాష్ట్రాల్లో ఈ 3 రాష్ట్రాల్లోనూ ఈ భూమి ప్రకంపనలు అనేటివి చోటు చేసుకున్నాయి. అయితే మన రాష్ట్రంలో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు అన్ని ప్రధాన పట్టణాలు సహా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీనివల్ల ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ చోటు చేసుకోలేదు. ఎవరు భయాందోళన గురి చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు జిల్లాని. అయితే సార్, ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ అలలు తాకిడి అనేది పెరిగే అవకాశం ఉంది. అలలు 6.3 మీటర్ల ఎత్తున ఎగిసిపడే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనివల్ల ఏమైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందా? అయితే మత్స్యకారులు కూడా ఇప్పుడే మనకు వాతావరణ శాఖ ప్రకటిస్తుంది. మనకి మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. అయితే కొంతవరకు అలలు ఆటుపోట్లు అనేటివి సముద్రంలో అలజడి ఆటుపోట్లు అనేటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళకపోవడమే మంచిదని మనకు వాతావరణ శాఖ చెప్తుంది. అయితే సముద్రంలో అలలు ఉన్నంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. సముద్రం కొంతవరకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. అంతేగాని సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది, కానీ సముద్రంలో ఏదో ప్రమాదం జరిగిపోతుంది, మన తీర ప్రాంతం ఏదో మునిగిపోతుంది అన్న ఆందోళన అయితే గురి చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలాంటి అనుమానాలు ఉంటే తీర ప్రాంత ప్రజలు కొంత సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవడం మంచిది. తీర ప్రాంతంలో చేపలు పట్టే వాళ్ళు బోట్లు కూడా ఇవి కొద్దిగా సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లి వీటిని కాపాడుకుంటే మంచిదని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది జిల్లాని. అయితే శ్యామ్, వాతావరణ శాఖ అధికారులు ఏమైనా జాగ్రత్తలు తీసుకోమని చెప్పారా? అయితే ప్రస్తుతానికి వాతావరణ శాఖ అధికారులు ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించారు. అయితే సుమత్రా దీవుల్లో ఇది మనకు చాలా దూరంలో మనకి సునామీ ఏర్పడడం జరిగింది. అయితే దీనివల్ల మనకు కేవలం స్వల్ప ప్రకంపనలు మాత్రమే చోటు చేసుకుంటుంటాయి. దీనివల్ల ఎవరు భయాందోళన గురి చెందాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి అజాగ్రత్తగా కూడా ఉండకూడదు. ప్రభుత్వం కొన్ని హెచ్చరికలు జారీ చేస్తే మంచిదని చెప్పి వాతావరణ శాఖ అధికారులు ఇక్కడ నుంచి కొన్ని నివేదికలు పంపించడం జరిగింది. ఈ నివేదికలు ప్రభుత్వం అన్ని జిల్లా కలెక్టర్లకి, మన రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు అందరికీ కొన్ని సూచనలు జారీ చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే సూచనలు వచ్చుంటాయని చెప్పి మనకు అధికారులు చెప్తున్నారు. దీనివల్ల
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నప్పుడు ఇళ్లలో నుంచి బయటకు వచ్చేయాలి. పిల్లలు, ముఖ్యంగా పిల్లలు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని బయటికి తీసుకురావడం మంచిది. దీనివల్ల కొంతవరకు ఒకవేళ కొన్ని ప్రదేశాల్లో భారీగా భూమి కంపించినప్పుడు చెట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, భవంతులు గాని, ఇల్లు గాని కొంతవరకు ధ్వంసమయ్యే అవకాశం ఉంది, చెట్లు కూలే అవకాశం ఉంది. కాబట్టి వీటి నుంచి కొంత ప్రాణహాని లేకుండా ఉండడానికి, ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇళ్లలో నుంచి బయటకు వచ్చేస్తే కొంతవరకు పడుకోవచ్చు అని చెప్పి అధికారులు ఇప్పటికే సూచనలు జారీ చేయనున్నారు. అయితే ఆస్తి నష్టం కూడా ఇప్పుడు ఏదైనా విలువైన సామాన్లు, ఇళ్లలో ఉన్న విలువైన సామాన్లు కూడా బయటకు తెచ్చుకోవడం మంచిది. అలాగని అన్ని వెంటనే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. భూమి మనకి ఇంకా కంపించే అవకాశం కూడా లేదని చెప్పి మనకు అధికారులు చెప్తున్నారు. కేవలం 1-2 సార్లు మాత్రమే, కొన్ని చోట్ల 3 సార్లు కూడా భూ ప్రకంపనలు చేయతే దీన్ని భూకంపం అని భావించాల్సిన అవసరం కూడా లేదని చెప్పి దీని అధికారులు చెప్తున్నారు. ఎక్కడ సముద్ర దీవుల్లో భూకంపం వచ్చేంత మాత్రాన ఇక్కడ మనకేదో జరిగిపోతుందని అపోహలు చెందాల్సిన అవసరం లేదు. అలాగని అజాగ్రత్తగా కూడా ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పిల్లల్ని, పెద్దల్ని బయటికి తీసుకొచ్చేయాలి. ఏదైనా ప్రాణాలను కాపాడుకోవడానికి ముందుగా ప్రయత్నించాలి. అయితే అన్ని భూ ప్రకంపనలు వస్తాయని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. కొంతవరకు ఈ భూ ప్రకంపనలు వచ్చినప్పుడు ఇళ్లలో మాత్రం ఉండొద్దని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. జిలాని. ధన్యవాదాలు శ్యామ్.